వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసన మండలికి సోమవారం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అవిభాజ్య జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప ఎన్నిక ప్రధాన వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఇది ప్రతిష్టాత్మక పోరు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ల మద్దతును కొనసాగిస్తున్నట్లు నిరూపించడానికి అది ప్రతిష్టాత్మకంగా మారింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అనేది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ముఖ్య వాగ్దానాల్లో ఒకటి. 2024 చివరి నాటికి 2 లక్షల ఖాళీలను భర్తీ చేయడానికి కట్టుబడి ఉన్నామని పార్టీ ఓటర్లకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించింది. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు తెలిపారు. పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత టి హరీష్ రావు సమావేశాల్లో ప్రసంగించారు. శాసన మండలిలో ప్రజల గళం వినిపించేలా రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాలని పట్టభద్రుల ఓటర్లకు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.